పాదయాత్రలో చెప్పిన మాట, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక కీలక నిర్ణయం. ఇది గొప్ప నిర్ణయం. 1వ తారీఖు అంటే 1వ తారీఖు నుండి అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లు గీత కార్మికులు, చర్మకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులు అందించేటువంటి పెన్షన్ మరొకసారి చెప్తున్నాను, పెన్షన్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ 2,750 రూపాయలు ఉన్నటువంటి పెన్షను 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుండి, అంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిదే, సుమారుగా మొట్టమొదటిసారే 2,250 రూపాయలకు పెంచినటువంటి పెన్షన్ 3,000కు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్, 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి, 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని 65,33,781 మందికి 65,33,781 మందికి గత ప్రభుత్వ హయాంలో నెలకు 400 కోట్ల రూపాయల లోపు, 400 కోట్ల రూపాయల లోపు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉండేది. ఈవేళ పెంచిన ఈ పెన్షన్ తీసుకున్నప్పుడు నెలకు 2,000 కోట్లు, అంటే 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ పంచేటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెలియజేయటానికి, అలాగే వారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని కేబినెట్ అంతా కూడా ముక్తకంఠంతో ఆనందంగా స్వాగతించడం, ఆయన అభినందించడం, అంటే నిజం పాలన, జవాబుదారీతనం పాలన, నమ్మకం పాలన అని నిరూపించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కేబినెట్ మంత్రులందరూ కూడా అభినందించినటువంటి విధానాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 8 రోజుల పాటు పంపిణీ జరుగుతుంది. ప్రజాప్రతినిధులందరూ కూడా మండల స్థాయికి వెళ్ళి పండగ స్థాయి, అంటే నేను అన్నాను జనవరి మాసం అంతా పండగే. 1 పెన్షన్ పెంపు, 1వ తారీఖు ప్రారంభం 8 ఉంటుంది, 2వది చేయూత, 3వది 2 ఆసరా, 3 చేయూత, 2 ఆసరా 3 చేయూత, 1 పెన్షను, 2 ఆసరా, 3 చేయూత, అంటే అక్క చెల్లెళ్ళ ఖాతాలన్నీ నిండుగా ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెళ్లకు పండగ కానుకగా ఇచ్చినటువంటి, ఈ కేబినెట్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అక్క చెల్లెళ్ళందరూ కూడా పండగ అత్యంత ఆనందంగా జరుపుకునేటువంటి పండుగగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడేటువంటి 26